న్యూస్ తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక చోట్ల సెల్ ఫోన్ సిగ్నల్స్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇంకొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. విజయవాడలో కురుస్తున్న వర్షాలకి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. తీవ్ర స్థాయిలో పడింది. ఈరోజు 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ ప్రాంతంలో ఉన్న విజయవాడలో ఏదైతే పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్డు అంటారో ఈ రోడ్లో చూసుకోవచ్చు. ఎక్కడ నీళ్లు అక్కడ దాదాపుగా ప్రధానమైన రహదారి. ఎందుకంటే అటు మెయిన్ రోడ్డుకి వెళ్తే బెంచ్ సర్కిల్, ఇటు పక్క వెళ్తే కనుక దాదాపుగా బందర్ రోడ్డు ఉంటుంది, ఇటు పక్క ఏలూరు రోడ్డు ఉంటుంది. నడి మధ్యలో ఉంటున్న పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్డు ఈ రోడ్డు చూసుకోవచ్చు. మోకాళ్ళ లోతులో నీళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న అర్ధరాత్రి నుంచి విజయవాడలో కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా చూసుకుంటే 17 జిల్లాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో కూడా వాతావరణానికి సంబంధించి ఎక్కువగా వర్షాలు నీరు పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తున్నా, ఇంకొక వైపు తుఫాను ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్పై తీవ్ర స్థాయిలో పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు సైతం నేను అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా సెక్రటరేట్ నుంచి ఆయన పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 22,000కి సంబంధించిన గ్రామాలకు సంబంధించి నీళ్లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినట్టు తెలుస్తూ ఉంది. అలాగే 24,000కు సంబంధించిన విద్యుత్ స్తంభాలు తెగిపోయినట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా 2,000 గ్రామాల పైగా కూడా ఎక్కడికక్కడ మరమ్మతులు చేసిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు లోతట్టు ప్రాంతం ప్రజలందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. దాదాపుగా 2,300 పునరావాస ప్రాంతాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎక్కడా ఎటువంటి తుఫాను ప్రభావం లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అలాగే దాదాపుగా 40 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఎప్పటికైనా సరే ఎటువంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తూ 40 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. ఇప్పటికే 17 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అక్కడ కేటాయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే విశాఖపట్నం నుంచి నేవీ బృందం కూడా నిన్న సాయంకాలం విజయవాడకి చేరుకుంది. ఇవాళ రేపట్లో అవసరమైన చోట్ల కూడా సహాయ చర్యలు కొనసాగించేందుకు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు తుఫాను ప్రభావిత ప్రాంతం నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపించింది. సో ఈ రెడ్ అలర్ట్ నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అయితే మిగిలిన విషయాలు లేకుండా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి జిల్లాకి ప్రత్యేకమైన అధికారిని కేటాయించారు. మరొక ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్కొక్క జిల్లాకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రి, అలాగే స్పెషల్ ఆఫీసర్ని కేటాయించారు. అప్పటికే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తదితర అధికారులు అక్కడ ఉంటారు. కానీ తాజాగా మరొక కొన్ని చోట్ల కూడా ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఏదైతే మనం చూసుకున్న విజువల్స్లో మోకాళ్ళ లోతు పైగా నీరు పూర్తి స్థాయిలో కూడా కేంద్రీకృతమైంది. ఎక్కడ వేసిన నీళ్లు అక్కడికే నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ మూలంగానే ఈ వ్యవస్థ అంతా కొనసాగుతున్నట్లు అధికారులు ప్రాథమికంగా కూడా అంచనా వేయడం జరిగింది. అయితే గతంలో ఏదైతే విజయవాడకు సంబంధించి బుడమేరు లాంటి వాగు వచ్చినప్పుడు విజయవాడ అల్లకొల్లమైంది. కానీ ఈసారి అటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి అధికారులు అయితే స్పష్టంగా ప్రకటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో తుఫాను ప్రభావిత నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్లో నిన్న, ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాల గురించి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 జిల్లాలో భారీ స్థాయిలో వర్షాలు, 5 జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు, 4 జిల్లాల్లో చెదురుమదురు వర్షాల గురించి అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపుగా నిన్న అర్ధరాత్రి నుంచి కూడా విజయవాడలో చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం లేకపోయినప్పుడు కూడా రోడ్లన్నీ కూడా జలమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓటు స్టూడియో.